बड़लागुड़ा जागीर ओमनगर कॉलोनी में एक मकान पर एक घर पर क्रेन गिरने का वाक़या पेश आया। एक खातून जो कि अपने बच्चे के साथ घर के छत पर फर्श पर टहल रहे थे, तभी एक ज़ोर की आवाज़ आई। तभी खातून घबराकर नीचे भागकर आ गए। आवाज़ें आने पर कॉलोनी के लोग इस खातून के घर पर पहुंचे। ये वाक़या उस वक्त पेश आया जब ओमनगर कॉलोनी में इमारत के कंस्ट्रक्शन का काम लगातार 24 घंटे चल रहा है, जिसकी वजह से मुकामी लोगों को काफ़ी मुश्किलात का सामना भी करना पड़ रहा है। इस वाक़े के बाद मुकामी लोगों ने बरहमी और गुस्से का मुजाहरा पेश किया। मुकामी लोगों ने कहा कि आज ये खातून अपने बच्चे के साथ बाल बाल बच गए। मज़ीद इन लोगों ने इल्ज़ाम लगाया है कि ऑफिसर्स को रिश्वत देकर यहाँ पर 24 घंटे कंस्ट्रक्शन का काम किया जा रहा है। इस वाक़े के बाद कॉलोनियों के लोगों ने कंस्ट्रक्शन इंचार्ज पर हमला करने की भी कोशिश की, जिसके बाद राजेंद्र नगर पुलिस ने मदाखलत करते हुए इस हमले को रोक दिया। मुकामी लोगों ने मुतालबा किया है कि फौरी तौर पर इस कंस्ट्रक्शन के काम को बंद करवा दिया जाए। इसके बाद कॉलोनी के रिहायशियों ने इमारत के सामने एहतजाज भी किया है। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। నేను 18th వార్డ్ కార్పొరేటర్ శ్రీలత సురేష్ గౌడ్. ఇక్కడ మాకు ఓంనగర్ కాలనీలో గత 2 సంవత్సరాల నుంచి అబం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా కాలనీలో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఒక 6 మంత్స్ బ్యాక్ ఇక్కడ మాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కూడా. దానికి అంటే అది వెహికల్ కాబట్టి దానికి రీప్లేస్మెంట్ చేసిరు. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇక్కడ ఒక బిల్డింగ్ పైన మాకు ఇంత పెద్ద మిషన్ వచ్చి పడింది. ఇక్కడ పడితే వీళ్ళు కేర్లెస్ గా ఏం చెప్తారంటే ప్రాణ నష్టం జరగలేదు కదా అని అంటారు. ప్రాణ నష్టం జరిగితే దీనికి రెస్పాన్స్ ఎవరు? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కి వీళ్ళు ఇక్కడ డస్ట్ వస్తుందని మేము ఒకటికి 10 సార్లు మేము కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ నెట్ ఎక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేసినా మీరు చూడండి. 40 నుంచి 40 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్. ఇది వీళ్ళు ఎక్కడ వరకు చేసుకోవాలి నెట్ అనేది? ఈ బాబుకి ఇంచుమించు ఒక 2 ఇయర్స్ ఇంతకు ముందు బాగుండే బాబు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి డస్ట్ అలర్జీ నుంచి ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి డస్ట్ అలర్జీ గురించి వీళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి వీళ్ళు చూయిస్తారు. దీనికి ఎవరు మరి ప్రాబ్లం? ఈ ప్రాబ్లం కి ఏంది సొల్యూషన్ ఏంది మరి? ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ చూసి సార్ వచ్చి ఏమంటున్నారు, మేడం ఏం ప్రాణ నష్టం జరగలేదు కదా, వచ్చి చిన్నగా హోల్డ్ అయింది అని అంటారు. అది హోల్డ్ అయినట్లేదు. నిజానికి చెప్పాలంటే అది అక్కడ అతుక్కుంది కాబట్టి ఈ రోజు వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అది కొంచెం ఇటువైపు పడినా ఈ రోజు వీళ్ళు ముగ్గురు ప్రాణాలతో ఉండకపోతుండే. వీళ్ళు ప్రాణాలతో లేకపోయినా ఉంటే నెక్స్ట్ ఎవరు దీనికి రెస్పాన్స్? మేము ఇవ్వగలుగుతామా, మీరు ఇవ్వగలుగుతారా? ఎవరు రెస్పాన్సిబుల్? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మేము ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? 1 కాదు 2 కాదు, మనం 10 సార్లు 10కి ఎక్కువ సార్లు అడిగినాం మనం వీళ్ళని. సార్ మీరు ఇక్కడ డస్ట్ అలర్జీ వస్తుంది. నేను లైవ్ లో వచ్చి చూసినా కూడా కార్ల మీద మొత్తము బట్టలు ఆరేసుకున్న కార్ల మీద పైన ఉన్నది. ఎంత వరకు చేస్తారు సార్? డస్ట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నైట్ పగలు చూసారా, నైట్ రాదు ఏం కలిసి 3 షిఫ్ట్లు సార్, 24 అవర్స్ వస్తుంది. 24 అవర్స్ అదే సార్. ఇప్పుడు ఇల్లులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి తెలిసి ఎక్కడైనా కారణంలో ఏదో ఇల్లు ఏం చేయాలని పెట్టాలి కదా సార్. పెట్టకుంటే మళ్ళీ ఈయనే పెట్టిరా సార్. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అసలు మా ఇంట్లో మీకు పోయి రైట్స్ ఎవరు ఇచ్చారు సార్? వాళ్ళకి పోలీసు వాళ్ళు ఇచ్చారా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారా? ఎవ్వరు ఆన్సర్ లేదా. మాకు ఎంత అంతకుముందు 100 కూడా కాల్ చేస్తాం, 2-3 సార్లు. వాళ్ళు వచ్చారు, పంపించారు అంతే. అప్పుడు పూర్తిగా సొల్యూషన్ వస్తుంది. ఆ తర్వాత మాకు సొల్యూషన్ రాదు. దయచేసి మీకు దండం పెడుతున్నాం సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా. వాళ్ళు మా ఇంట్లో మీదకి వెళ్ళి రైట్స్ ఎవరైనా ఇస్తే రాసిమని చెప్పండి. మున్సిపల్ వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ మీద, మున్సిపల్ మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. మేము ఓవరాల్గా మీడియా తరఫున మేము మున్సిపల్ ఆఫీసర్ల మీద కూడా టౌన్ ప్లాన్, ముఖ్యంగా టౌన్ ప్లాన్ మీద కంప్లైంట్ ఇస్తున్నాం. దయచేసి ఏమని చెప్తున్నా కంప్లైంట్ ఏమని చెప్పిన కంప్లైంట్ ఇవ్వండి.